చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగురవేస్తామని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్లలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి రంజిత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి టీఆర్ఎస్ అభ్యర్థులకు ఘన విజయాన్ని అందిస్తాయంటున్న రంజిత్ రెడ్డితో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోవడం జరుగుతుంది. అటు గ్రామీణం కావచ్చు, అటు పట్టణాల్లో కూడా ఉదయం నుంచి సాయంత్రం ప్రచారం ముగిసే వరకు కూడా ప్రచారాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఆయనకు ఎక్కడికి వెళ్ళినా కానీ టీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ప్రజలు బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చేవెళ్లలో రోడ్ షోలో ఉండడం జరిగింది. రంజిత్ రెడ్డి గారు అలాగే మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గారు కూడా ఇక్కడ రోడ్ షోలో పాల్గొనడం జరిగింది. మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున కూడా అభిమానులు కావచ్చు, కార్యకర్తలు రంజిత్ రెడ్డి గారికి భారీ ఘన స్వాగతం పలకడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి రంజిత్ రెడ్డి గారు. సార్ చెప్పండి, మీ ప్రచారానికి ఎట్లా స్పందన వస్తుంది, ఎట్లా ప్రచారం చేస్తున్నారు? ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వస్తుంది. ప్రతి గ్రామంలో, ప్రతి మండల స్థాయిలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఒక సైనికుల్లా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. నిజంగా వాళ్ళకు జన్మజన్మలు రుణపడి ఉండాలి. వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే, వాళ్ళ ప్రేమాభిమానాలు చూస్తుంటే కొండంత బలంగా ఉంది. శాసనసభ ఎలక్షన్ల తర్వాత కొంచెం అలసట ఉందని అనుకున్నాం, కానీ రెట్టింపు ఉత్సాహంతో చేస్తున్నందుకు పార్టీ తరఫున ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మీరు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అటు రాజేంద్ర లాంటి ప్రాంతాలు కావచ్చు, అలాగే మళ్ళీ వికారాబాద్లో తాండూరు వరకు కూడా సమతూకం చేసుకుంటూ తిరుగుతున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? సమయం చాలా కొద్దిగా ఉంది కాబట్టి ఉదయం 6 గంటలకు మొదలెడుతున్నాము, రాత్రి 10 గంటల వరకు తిరుగుతున్నాము. ప్రతిరోజు ఒక కాన్స్టిట్యున్సీ కవర్ చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే అందరినీ టచ్లో ఉండాలని చెప్పి రాబోయే 10 రోజులలో రోజు 7 సెగ్మెంట్స్ కవర్ చేయాలని ట్రై చేస్తున్నాము. ప్రజలు మమేకమైదామని ట్రై చేస్తున్నాను. ప్రజలకు దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాము, కారు గుర్తుకు ఓటేయాలి. సారు కారు 16 కేసీఆర్ గారు చెప్పింది. ఢిల్లీలో సర్కారు నిదానంతో పోతున్నాను. నా నిదానం మాత్రం ఒకటే, అభివృద్ధి, అందుబాటులో ఉంటానని చెప్పి ప్రతి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ప్రజలకు అందరికీ చెప్తున్నాను. వాళ్ళకు అందుబాటులో ఉంటాను, వాళ్ళకి అభివృద్ధిలో పాలు పంచుకుంటానని, వాళ్ళ ప్రజాసేవకి అంకితమైన చెప్పుకుంటున్నాను. సార్ అలాగే మీరు అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు అలా స్పందన ఎలా ఉంది? ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, అలాగే మీరు ఇక్కడ నుంచి తిరుగుతున్నప్పుడు ఎట్లా అంటున్నారు? అసలు ప్రజలు మీకు ఏ విధమైన స్వాగతం పలుకుతున్నారు? అలా ఎట్లా ఉంది మీకు? ప్రతి గడప, ప్రతి తెలంగాణ బిడ్డకి ఏదో ఒక పథకం ద్వారా కడుపు నిండింది. ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం మనం ఒక 40,000 కోట్లు కేటాయించిన పథకాలకని చెప్పి ప్రతి పథకం గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు ప్రజలు కూడా అందరూ సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు చెప్తున్నారు, మాకు ఏదో ఒక పథకం మాత్రం వస్తుంది, మీ అందరూ సంతోషంగా ఉన్నాము, మీ అందరం కారు గుర్తుకే ఓటేస్తాము, మీ అందరినీ 16 సీట్లు గెలిపించి మీ అందరినీ పార్లమెంట్కి పంపిస్తా అని అందరూ చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా సాగుతుంది ఎన్నికల ప్రచారం? రంజిత్ రెడ్డి గారు ఏ గ్రామానికి పోయినా, ఏ కాన్స్టిట్యూన్సీకి పోయినా కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని వస్తున్నారు. కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి గౌరవంతో ఏ నియోజకవర్గాన్ని కూడా పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని వస్తున్నారు. తప్పకుండా రంజిత్ రెడ్డి గెలిపించే బాధ్యత తీసుకుంటున్నాం. ఎమ్మెల్యే అందరూ కూడా మెజార్టీ వచ్చింది కాబట్టి అదే మెజార్టీతో ఎక్కువ, ఇంకా 4 నుంచి 5 లక్షల మెజార్టీతోటి రంజిత్ రెడ్డిని గెలిపించే బాధ్యత తీసుకుంటాం. ఇస్తారు మా దగ్గర ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 2 ఉన్నాయి. మల్కాజ్గిరి, చేవెళ్ల పార్లమెంట్ నుంచి కూడా రంజిత్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపిస్తాం. మొత్తంగా చూసుకున్నట్టయితే చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. శ్రీనుతో కలిసి గణేష్ రంగారెడ్డి.